సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చంద్రబాబు గారికి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. మరి ఏమని ట్వీట్ చేశారు, ఎందుకు ట్వీట్ చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. సార్, రజనీకాంత్ గారు చంద్రబాబు గారికి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. సో ఇంతకీ అసలు ఏమని ట్వీట్ చేశారు, ఎందుకు ట్వీట్ చేశారు? సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి ఇవాళ ఈ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకునే అవకాశం రావడం కూడా నిజంగా నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకప్పుడు సూపర్ స్టార్ సినిమాలు అంటే అందరం చాలా అభిమానంతో చూసిన వాళ్ళం మేము కూడా. అయితే ఆయన తలవారు కూడా అని అభిమానంతో పిలుచుకుంటారు తమిళనాడులో. ఈయన అయితే రజనీకాంత్ గారు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అంటే ఆగస్టు 15కి 50 సంవత్సరాలు పూర్తయింది. దాన్ని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆయనకు అభినందనలు తెలియజేశారు. అయితే రజనీకాంత్ గారు మొట్టమొదటి నుంచి ఎన్టీఆర్కి చాలా పెద్ద వీరాభిమాని ఒక పక్క. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆర్థిక సంస్కరణలు, అభివృద్ధి చేసిన విధానం, ఆ పరిపాలన దక్షత ఇవన్నీ చూసి గమనించి చాలా అభినందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఒకరోజు ఆ మధ్యకాలంలో ఒక 2-3 ఏళ్ల క్రితం ఎప్పుడో అనుకుంటాను, ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ వీధుల్లో తిరుగుతా సైబరాబాద్ సిటీలో అసలు నేను హైదరాబాద్లోనే ఉన్నానా, అమెరికాలో ఉన్నానా అన్న భ్రాంతి కలిగేలాగా ఇంత అభివృద్ధి జరిగిందా ఇక్కడ అని ఆశ్చర్యపోయాడు ఆయన. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని చూసి ఫిదా అయిన వాళ్ళలో ఒక రజనీకాంత్ గారు ఒకళ్ళు. అదేవిధంగా సినిమాల్లో కూడా ఆయనంటూ ఒక తన ప్రత్యేకమైన స్థానాన్ని మొదటి నుంచి కూడా, అంటే ఎత్తుపల్లాలనే సినిమా ఇండస్ట్రీలో సహజం, అలాగే ఒడిదుడుకులనే సహజం, హిట్లు ఫ్లాప్లు ఇవన్నీ ఉంటానే ఉంటాయి. అవన్నీ తట్టుకుని నిలబడటం అనేది 50 సంవత్సరాల్లో ఈ సుదీర్ఘ సినీ చరిత్రలో చాలా గొప్ప విషయం, చాలా అరుదైన విషయాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఎంతో మంది ప్రయత్నిస్తారు కానీ కొంతమంది సక్సెస్ అవుతారు. అలాగే ఈయన కూడా మొదటి నుంచి టాప్ టు బాటం చూసిన వ్యక్తి. ఆ విధంగా ఇవాళ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇవాళ చాలా సంతోషంగా ఆయన తిరిగి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేశారు రజనీకాంత్ గారు ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి. అయితే 50 సంవత్సరాల్లో ఆయన సినీ గమనం అనేది నల్లేరు మీద నడకలా అయితే సాగలేదు. అయితే ఎన్ని హిట్లు వచ్చినాయో ఆ తర్వాత అన్ని పల్లాలు కూడా ఆయన చూసిన వ్యక్తే. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగులో వచ్చేటప్పటికల్లా అన్నగారు ఎన్టీఆర్తో కూడా కలిసి చేశాడు ఆయన. ఆ సినిమాకి సంబంధించిన ఒక జ్ఞాపకం చెప్పుకోవాలంటే నేను కూడా ఎక్కడో ఒక వీడియోలో చూసింది. టైగర్ అని ఒక సినిమా వచ్చింది 1980s ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు ఆ సినిమాలో తమ్ముడి పాత్ర ఎవరితో చేయించాలనుకున్నప్పుడు చాలా మంది పేర్లు పరిశీలన చేశారు. అయితే అనుకోకుండా అవకాశం రజనీకాంత్కి వచ్చింది. అది ఆ పేరును సూచించింది కూడా ఎన్టీఆర్ అని అంటారు. అయితే కొద్ది రోజుల తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు అప్పట్లో కొంచెం రజనీకాంత్కి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్, అంటే ఒక డ్రింకింగ్ అలవాటు అది వల్ల తొందరగా షూటింగ్ రాలేకపోతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడని అని ఒక అపవాదు అతని మీద పడటంతో తీసేద్దామని ప్రొడ్యూసర్స్ అనుకున్న సందర్భం. ఆ సందర్భంలో ఎన్టీఆర్ ఆయన అన్నారంట, లేదు ఆయన తీసేస్తే మళ్ళీ తర్వాత అవకాశాలు కూడా లేకుండా అతని కెరీర్కి ఇబ్బంది కలుగుద్ది, ఆ విధంగా ఒక ఆర్టిస్ట్ని మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి నచ్చజెప్పి ప్రొడ్యూసర్కి మళ్ళీ ఆ సినిమాలో కంటిన్యూ చేయటంతో ఆ కృతజ్ఞతతో తర్వాత కూడా తన పద్ధతిని మార్చుకుని వచ్చి పోటాపోటీ పడి ఎన్టీఆర్తో పాటు, అంటే తమ్ముడే క్యారెక్టర్ అది, ఆ విధంగా ఆ సినిమాలో చాలా మంచి పాత్ర ఆ విధంగా చేసి మెప్పించి మళ్ళీ తర్వాత ఎప్పుడు వెనకడిగేసింది లేదు, అలా ముందుకెళ్ళిన సందర్భమే. ఆ విధంగా తెలుగులో కూడా ఆ సినిమా తర్వాత చాలా ఇబ్బడముబ్బడగా మంచి అవకాశాలు వచ్చినాయి. ఇక్కడ కూడా ఒక స్థాయి నటుడు అనిపించుకున్నాడు. అయితే అంతకుముందే అంతులేని కథతో ఈ సినిమాకి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ తర్వాత రోజుల్లో అడపా చేస్తున్న సందర్భం తప్ప టైగర్ తర్వాత అయితే మంచి అవకాశాలు వచ్చినాయి. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే అంతులేని కథలో ఆయన సిగరెట్ కాల్చే స్టైల్ ఏదైతే ఉందో, ఎగరేసి నోటితో పట్టుకోవడం చేత్తో, అది అప్పట్లోనే ఒక పెద్ద సంచలనం అనమాట. అది ఎలా సాధ్యం అన్నట్టు చాలా మంది అప్పుడున్న యూత్ అంతా దాన్ని ఫాలో అవడానికి ట్రై చేసిన సందర్భాలు అలాంటివన్నీ. సో అవన్నీ జ్ఞాపకాలు అనమాట. ఇప్పుడు అప్పట్లో ఉన్న యూత్కి ఇవాళ అందరూ పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. సో ఇలా అనమాట. సో ఆయన జర్నీ అంతా కూడా అలా జరుగుతున్న సందర్భం. తర్వాత 95లో వచ్చిన భాషా సినిమా వరకు కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చినా భాష అనేది మాత్రం ఇంకా పెద్ద ఇండస్ట్రీ రికార్డ్ అయింది. ఆ సినిమా తర్వాత ఆయన క్రేజ్ ఇంకా అంత కాదు, అసలు దక్షిణాదిలోనే ఒక పెద్ద సూపర్ స్టార్ని చేసేసింది. సో ఇంకా తర్వాత ఆయన ఇంకా అక్కడి నుంచి ఇంకా ఒక్కొక్కటి ఆ రోబో కానివ్వండి, చంద్రముఖి కానివ్వండి, ఇంకోటి ఏంటంటే ఆయన పాత్రకి తగ్గట్టు ఆయన, అంటే సినిమాలో ఉన్న సబ్జెక్ట్ని బట్టి ఆయన అంటే అది ఎలాంటి పాత్ర అయినా చేయటం అనేది ఆయనకు అలవర్చుకున్న విధానం. అంటే చంద్రముఖి కూడా ఆయన చేస్తాడా అంటే చేశాడు ఆయన.
అంటే అలాంటి పాత్ర కూడా చేస్తాడంటే చేసి మెప్పించాడు. అంటే విలన్గా చేశాడు, చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాడు, గెస్ట్ రోల్ చేశాడు. అంటే ఇక పాత్రకే ప్రాధాన్యం ఇస్తాడు తప్పితే అక్కడ తన పరిధి ఏంటి అనేది చూసుకున్న సందర్భం ఒకనాడు లేదు. అయితే స్టార్టమ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అభిమానులు కోరుకుంటారు, అంటే మా హీరో ఇలానే ఉండాలి, స్క్రీన్ మీద ఈ స్థాయిలో ఉండాలనుకుంటారు. కాబట్టి అభిమానుల కోసం తాను ఒక సూపర్ స్టార్ని చేసుకున్నారు తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఒక పాత్రని నమ్మే వ్యక్తి. సో ఆ విధంగా రజనీకాంత్ ఆ విధంగా ఒక మంచి స్నేహ స్వభావం కలిగిన వ్యక్తి కూడా అంటారు ఆయన్ని. అలాగే మోహన్ బాబుతో కూడా ఆయన స్నేహ సంబంధాలు ఉన్నాయి. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న చాలా మందితో స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా వివాదాల జోలికి వెళ్ళిన వ్యక్తి, ఏనాడు వివాదాల జోలికి వెళ్ళలేదు ఆయన. అలాంటి ఎప్పుడు మచ్చైనా ఎప్పుడు కూడా ఆయనకు లేదు. సో అందరితో కలుపుకోలుగా ఉండటం, కింద ఉన్న లైట్ మెన్ కూడా భుజం మీద చేసి అతను కాల్చేసి బీడీ కూడా తీసుకుని కాల్చేవాడు అనేది అప్పట్లో అనుకునేవారు. ఏది ఆయన ఒక 20-30 సంవత్సరాల క్రితం అంతలాగా కలివిడిగా వాళ్ళతో పాటు కలిసిమెలిసిపోతాడు. మీరు చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో చాలా చోట్ల రోడ్డు పక్కన అక్కడ కారు ఆపుకుని ఆ లుంగి పైకి కట్టుకుని అక్కడెక్కడో ఏదన్నా ఒక టీ స్టాల్ ఏదైనా ఉందంటే అక్కడ తీసుకుని అక్కడికక్కడే ప్లేట్లో పెట్టుకుని చేత్తో పట్టుకుని తినేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఆయన ఎక్కడా కూడా బ్యాష్యాలు లేని వ్యక్తి అండి. ఎక్కడ కూడా మొన్న ఈ మధ్యకాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా వచ్చినప్పుడు కూడా మరి ఎంత రోమాంచితమైన విషయాల గురించి ఆయన చెప్పాడో, ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఉన్న అనుబంధాన్ని కానీ, ఎన్టీఆర్ గారితో ఉన్న అనుబంధాన్ని కానీ, బాలయ్య బాబు గురించి కానీ ఎన్ని రకాలుగా ఆయన చాలా విషయాలు ఆయన మనసులోని మాటలు పంచుకోవడం జరిగింది. సో ఏదేమైనా ఈయనకి మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక భావన ఆయనకి ఎక్కువ. ఎందుకంటే ఆయన మరాఠీ కుటుంబంగా చెప్పాలంటే శివాజీరావు గైక్వాడ్ ఈయన అసలు పేరు. అయితే ఏమైందంటే రజనీకాంత్ అనే పేరు మార్చడానికి కారణం ఏంటంటే అప్పటికే శివాజీ గణేశన్ ఉన్నారు ఇండస్ట్రీలో, ఆయన పెద్ద స్టార్ తమిళనాడులో. సో మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండటం కోసమని ఎవరైతే బాలచంద్ర గారు ఉన్నారో ఈయనకు అవకాశం ఇచ్చిన గురువు గారు ఈయన పేరుని రజనీకాంత్గా మార్చడం జరిగింది అనమాట. సో ఇప్పుడు రజనీకాంత్ గారు అంటే ఏమని ట్వీట్ చేశారు, దానికి చంద్రబాబు గారు ఎలా రియాక్ట్ అయ్యారు ఫైనల్ గా? 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన శుభాకాంక్షలు తెలియజేశారండి. దానికి నాకు మనసుకు హత్తుకునే మాట మీరు అన్నారు. నేను చాలా నాకు ఈ అభినందన నేను వెలకట్టలేదని ఆయన మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా కూడా ఈయన ఒక మరాఠీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. సో మనకు గుర్తు తెచ్చుకుంటే ఏంటంటే మరాఠీ యోధుడు అనగానే ఛత్రపతి శివాజీ గుర్తుకొస్తాడు. నిజంగా ఆ వంశంలో పుట్టి మరి ఆ ఛత్రపతి శివాజీని తలపించే విధంగా మరి ఇవాళ ఈ శివాజీరావు గైక్వాడ్ ఎవరైతే రజనీకాంత్ ఉన్నారో ఇవాళ ఆయనకు ప్రతిరూపంగా మనకి ఇవాళ అంటే కనిపించే అంత స్థాయికి ఎదగటం గొప్ప విశేషం. రెండోది ఏంటంటే దైవభక్తి కూడా విపరీతంగా ఉంటుంది. చిన్నప్పుడైనా రామకృష్ణ మఠంలో చదవటం ఇవన్నీ ఉండటం వల్ల ఆ దైవభక్తి కూడా చాలా ఎక్కువ. ఏదేమైనా కూడా ఒక సాధు స్వభావం, అందరితో కలిసిపోయే స్వభావం, ఒక మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి రజనీకాంత్ గారు. ఇవాళ రేపు డిసెంబర్ కల్లా 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం. ఇంకా ఆయురారోగ్యాలతో ఇంకా సంతోషంగా ఇంకా ఎన్నో మంచి విభిన్నమైన పాత్రలు పోషించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.